ఆ లేడి ఒకరోజు బయటకు వెళ్ళింది ఏదోలాగా, మరి కనిపించలేదు. దానితో ఇతడు దిగులు మొదలైపోయింది, క్షోభ చాలా తీవ్రంగా అయిపోయింది. ఆమె గురించి శోకిస్తూ ఉన్నాడు. ఎలా అంటే పీనాసవాడు కూడబెట్టుకున్న ధనాన్ని ఎవరైనా దొంగిలిస్తే వాడు ఎంత బాధపడతాడో. పైగా కూడబెట్టుకున్న ధనం దొంగిలిస్తే అనలేదు, పీనాసివాడు కూడబెట్టుకున్న ధనం అన్నారు ఇక్కడ. వాడుకున్న బాధ ఇంకెవరికి ఉండదు, అంత బాధపడుతున్నాడు అది కనబడకపోయేటప్పటికల్లా. పైగా మనస్సు నిలబడట్లేదు, అటు ఇటు తిరుగుతున్నాడు, అన్వేషిస్తున్నాడు ఆమె కోసమే. క్రమంగా ఆమెను భగవంతుడు రక్షిస్తే బాగుండు, అది క్షేమంగా తిరిగి వచ్చి ఈ ఆశ్రమంలో ఆ లేత గడ్డిని తింటూ ఉంటే నేను చూసే యోగం ఉందా నాకు అంటూ ఈ చింతల్లోనే పడి దుఃఖిస్తున్నాడు ఆమె కనబడకపోయేటప్పటికల్లా. పైగా సూర్యభగవానుడు కనబడగానే ఆ సూర్యుని ప్రార్థన చేస్తున్నాడు, ఇంకా లేడి తిరిగి రాలేదు, ఆమెను ఎలాగైనా వచ్చేటట్టు చెయ్యవా అని. ఒకప్పుడు సూర్యుని చూడగానే ఆ గాయత్రి మంత్రము పరమాత్మని దర్శించిన మహానుభావుడు ఇప్పుడు ఈ విధమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. పైగా ఆ తల్లి లేడి నా దగ్గర ఆ పిల్ల లేడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, నేను కాపాడుకోలేకపోయేనే అని ఒక దిగులు మొదలైంది. పైగా ఇదివరకటి స్మృతులు తెచ్చుకుంటున్నాడు, స్మృతి కూడా లేడి అయిపోయింది. ఆ స్మృతులు ఏమిటంటే, ఎప్పుడైనా నేను కళ్ళు మూసుకుని జపం చేసుకుంటూ ఉంటే నేను కోపగించుకున్నానేమో దగ్గరికి వచ్చి ఆ కొమ్ముతో నన్ను రాసేది, అలాంటి లేడి పిల్లి ఇప్పుడు కనిపించట్లేదే. అలాగే నేను హవిస్సులు సిద్ధం చేసుకుని వస్తే అది వచ్చి దాన్ని చెదరగొడితే కోపగించుకునేవాడిని, కాసింత నా కోపం చూసి భయపడి పక్కకుండేది, ఒక మునికుమారుల్లా పక్కగా భయంగా కూర్చేది బెదురు చూపులతో. అప్పుడు వెళ్ళి నేను లాలిస్తే వచ్చేది. అలాంటి లేడి పిల్ల ఎక్కడున్నదో ఏమిటో అంటూ భూమి మీద వెతుకుతున్నప్పుడు అడుగుజాడలు కనబడుతున్నాయేమో అని చూశాడు. అప్పుడు భూమిని అన్నాడు, ఓ భూమి నువ్వు ఎంత అదృష్టవంతురాలివి, ఆ లేడి పిల్ల యొక్క అడుగుజాడలు నీ మీద పడ్డాయి కదా అన్నాడు ఇక్కడ. అంటే సాధారణంగా కృష్ణ మృగము తిరిగినటువంటి చోటు చాలా పవిత్రము భూమి ఎందు అంటారు ఇక్కడ. అది కృష్ణ మృగం, దాని యొక్క గుర్తులు పడ్డాయి నీకు, అందుకు నువ్వు సంతోషిస్తున్నావు అనే వాక్యాన్ని కూడా స్మరించుకుంటూ మొత్తానికి ఇతర జరిగిన పరిస్థితి ఏమిటి, అంతవాడు ఇలా ఎందుకు అయ్యాడయ్యా అంటే గొప్ప మాట చెప్తున్నారు. మృగదారకాభాసేన స్వారబ్ధ కర్మణ యోగారంభణతో విభ్రంసిత. లేడిపిల్ల రూపంలో వచ్చినటువంటి ప్రారబ్ధ కర్మ వల్ల ఆయన తన యోగ స్థితి నుంచి జారిపడ్డాడు. ఇక్కడ ఈ కథ చెప్పడంలో సాధన సమయంలో ఎంత జాగరూకుడయ్యో ఉండాలో చూడండి. ఇక్కడ ఇంత భాగవతమైన అంత వచ్చాక వృద్ధులైనా కూడాను నా మనవడు నాకు గుండెకాయ అండి, నా మనవరాలు నాకు ప్రాణం అండి అని వాళ్ళు కనబడతారు. ఏం భాగవతం వింటారో అర్థం కాదు. అలాగే వాళ్ళందరి మీద ద్వేషం పెట్టుకోమని కాదు, మోహాలు అంత పెంచుకోకూడదు. ఎందుకంటే నీ భావంలో నీ సాధనలో అవే వస్తూ ఉంటాయి, వాటిని తొలగించి పరమాత్మని చింతన చెయ్యాలి అన్నప్పుడు అది కాకుండా ఇవే చింతనలోకి వస్తుంటాయి. ఏది చింతనకు వస్తే అది నువ్వు అయిపోతావు. ఇదే ఒక్కటి సూత్రం అండి. ఏది మన చింతనలో ఉంటుందో తర్వాత మన స్థితి అదే. అందుకే విషయ చింతన ఎక్కువ చేస్తే ఏం బాధపడక్కర్లే, మళ్ళీ విషయాల్లోనే పడతావు. విష్ణు చింతన చేస్తే మరి వెనక్కిరో, విష్ణువులోనే ఉంటావు. అదొక్కటి తెలుసుకుంటే చాలు. కనుక చింతన ఎటు తిప్పాలో గ్రహించవలసింది ఈ కథ ద్వారా. అది అయితే ఇంత మహానుభావుడికి ఇలా వచ్చిందా అంటే అతడి ప్రారంధం యొక్క బలమయ్యా ఇది అన్నాడు ఇక్కడ. కానీ ప్రారంధాన్ని ఏ ఒక్కరూ అతిక్రమించలేరు. ఒక 3 జన్మల ప్రారంధం అతనికి. ఒకటి భరతుడిగా ఉన్నటువంటి ప్రారంధం అది అవుతోంది ఇప్పుడు, ఇంకా రెండవది వస్తుంది, తర్వాత ఏమొస్తుందో చూద్దాం. మొత్తానికి ప్రారంధం. ఈ ప్రారంధాన్ని మహానుభావులు ఎలా ఎదుర్కొంటారో కూడా తర్వాత తెలుసుకోవాలి. ఈ కథలో అనేక సందేశాలు మేళవించున్నాయి. కేవలం భౌతికంగా వినగానే మోహంతో ఉన్నవాడు ఎలాగా క్రమంగా జారిపోతాడనేది మాత్రమే కనబడుతుంది. కానీ భరతుని విషయంలో అలా వెంటనే అనడానికి లేదు. అందుకే ఇక్కడ మృగరూపములో ఉన్నటువంటి ప్రారబ్ధము చేత అని ఒక మంచి మాటను చెప్తున్నారు సుఖయోగిందుల వారు పరీక్షిత్ మహారాజుతో. ఆ విధంగా భగవదారాధన లక్షణాశ్చ యోగ తాపసో భగవదారాధన లక్షణాశ్చ కథమిత రథా జాత్యంతర ఏణ కుణక ఆసంగ సాక్షా నిశ్రేయస ప్రతిపక్షతయా. ఇంతవరకు భగవదారాధనతో కూడుకున్నది, యోగముతో తపస్సుతో కూడుకున్నటువంటి అతడి యొక్క అంతఃకరణము జాత్యంతరయాణ కుణక, పోని మానవ జాతికి చెందింది కాదు, పశుజాతికి చెందినటువంటి అంటే మరొక జాతి అది. దానికి సంబంధించిన మోహంతో అతడు ప్రాక్పరిత్యక్త దుశ్చజ హృదయాభిజాతస్య తస్యమంతరాయ విగత యోగారంభణస్య. ఒక్కొక్క శబ్దం చాలా బలంగా చెప్తున్నాడు ఇక్కడ సుఖయోగింద్రుడు. ప్రాక్పరిత్యక్త దుశ్చజ హృదయాభిజాతస్య. ఇతరుల మోహంలో పడిపోయే స్వభావం ఉన్నవాడండి అంటే కాదండి. ఎందుకంటే ఎవరికైనా పుత్రపుత్రికాదులు ఎందు మోహం ఉంటుంది. అలాంటి మోహాన్ని గడ్డి పరకలాగా పరిత్యజించేసి
తన రాజ్యాన్ని, అధికారాన్ని, సంపదల్ని అన్నిటినీ కూడా విడిచిపెట్టి అడవికి వచ్చిన మహానుభావుడు. ఇలాంటి లేడి పిల్ల మోహంలో ఉన్నాడు. ఇది యోగానికి అంతరాయమైంది. ఆ మోహాన్ని ఎందుకు నిందించడం అంటే యోగానికి అంతరాయమైంది. ఇక్కడ తన సాధనకి, తన చింతనకి, తన తపస్సుకి, తన భగవదారాధనకి ఒక అడ్డంకిగా అయిపోయింది ఈ స్థితి. అలాంటి అంతరాయం అనేది ప్రారంధం అతనికి కలిగింది. ఇలా అవుతూ ఉంటే కాలం ఊరుకుంటుందండి. మనం నడిచిపోతూ ఉంటాం, తర్వాత శాశ్వతం అనుకుంటాం, కానీ కాలం ఊరుకోదు. ఆత్మాన మహిరివ ఆకుబిలం దురితిక్రమ కాలహ కరాల రభస ఆపద్యత. కాలం వచ్చింది. ఆ కాలం ఎలా ఉన్నదంటే కలుగులో దాక్కున్న ఎలకని పాము ఎలా పట్టుకుంటుందో, ఎవడు ఎక్కడ ఉందామని వాడంతలో వాడు బిగించు కూర్చున్నా కాలం వచ్చి లాక్కుంటుంది. ఇక్కడ అలాగా కాలంతో శరీరాన్ని త్యజించాడు. కానీ ఆ వెళ్ళిపోయే సమయంలో మృగయేవాభినివేశిత మనాహ, అతడుకు మనస్సంతా లేడీ అందే నిలబడిపోయింది కనుక తర్వాత జన్మలో లేడీగానే జన్మించాడు.